నెల్లూరు రూరల్ నియోజకవర్గ పరిధిలోని ములుగుడి గ్రామంలో 42.50 లక్షల రూపాయల వ్యయంతో జరుగుతున్న ములుగుడి కాలేజీ మీద బ్రిడ్జి పనులను టీడీపీ రాష్ట్ర అధికార ప్రతినిధి కోటమిరెడ్డి గిరిధర్ రెడ్డి పరిశీలించారు. ములుగుడి కాలేజీ మీద బ్రిడ్జి పనులు శరవేగంగా సాగుతున్నాయని, నిర్ణీత సమయంలో పనులను పూర్తి చేసి ప్రజలకు అంకితం చేస్తామని గిరిధర్ రెడ్డి తెలిపారు. కూటమి ప్రభుత్వం ఏర్పడినప్పటి నుంచి అభివృద్ధి, సంక్షేమం రెండు కళ్లులా భావించి పనిచేస్తున్నామన్నారు. అందరికీ నమస్కారం. నెల్లూరు రూరల్ నియోజకవర్గంలో ములుమూడి గ్రామం దగ్గర ఏదైతే కల్చు ఉందో, ఎన్నో సంవత్సరాలుగా ఈ కల్చు మీద వర్షాలు వచ్చినప్పుడు, చెరువులు నిండినప్పుడు వాటరు విపరీతంగా పోతుంటుంది. కాబట్టి ఇటు ఈ పక్క గ్రామాలకి పోయే ప్రజలకు, అదేవిధంగా ములుమూడు గ్రామస్తులకు కానీ ఇతరులకు కానీ పొలాల్లోకి పోయేటప్పుడు కానీ చాలా ఇబ్బందులు ఉన్న సంగతి మనందరికీ తెలిసిందే. దాని మీద గతంలో కొంత ప్రయత్నం చేసినాం, వీలు కాలేదు. కూటమి ప్రభుత్వ ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారి ఆశీస్సులతో శాసనసభ్యులు శ్రీరెడ్డి గారు ప్రత్యేకంగా చొరవ తీసుకొని ఈ ములుమూడి కలుసు ఇబ్బందులు తొలగించాలా అన్న ఉద్దేశంతో దీని మీద కూడా ఇక్కడికి తగ్గట్టుగా ఒక చిన్న బ్రిడ్జిని కూడా 43 లక్షల రూపాయలతో మనం ఫిబ్రవరి నెలాఖరులో మనం శంకుస్థాపన చేసుకోవడం జరిగింది. అవన్నీ కూడా పనులు ఒకసారి పర్యవేక్షించడానికి అధికారులతో, అదేవిధంగా స్థానికంగా ఉన్న నాయకులందరితో కూడా ఈరోజు కలిసి చూడడం జరిగింది. బ్రిడ్జి పోర్షన్ అంతా కూడా కంప్లీట్ అయింది. అటు ఇటు అప్రోచ్ రోడ్లు ఇవన్నీ కూడా కావాల్సినవి. అదేవిధంగా ఇక్కడ కావాల్సిన సైడ్ వాల్వలు కూడా ఏదైతే రిటర్నింగ్ వాల్స్ ఉన్నాయో అవి కూడా ఇరిగేషన్ డిపార్ట్మెంట్లో అవి కూడా పెట్టించున్నాం. ఇవన్నీ కలిపి కూడా 30 to 45 డేస్ లోపల ఈ వర్క్లన్నీ కంప్లీట్ చేసి ఇక్కడ ప్రారంభోత్సవం చేసుకోవడం జరుగుతుందని మీ ద్వారా అందరికి కూడా తెలియజేస్తూ, చాలా ముఖ్యమైన బ్రిడ్జ్ ఇది. ఎందుకంటే ఇటు పక్కున్న గ్రామాలు నెల్లూరు నుంచి వచ్చేటప్పుడు ములుమూడి దాటిన తర్వాత సౌత్మోపూర్ అయినా, గొలకందుకూరు అయినా, సజ్జాపురం అయినా, కొత్తల్లంటి అయినా, పాతల్లంటి అయినా, అదేవిధంగా కన్నమూరు అయినా, ఇవి నెల్లూరు రూరల్ నియోజకవర్గంలో ఉన్న గ్రామాలు. అదేవిధంగా సర్వేపల్లిలో ఉన్న గ్రామాలకు కూడా ఈ రూట్న కొంతమంది పోతూ ఉంటారు. చాలా సంవత్సరాలుగా ఈ కల్చు వాటర్ పడినప్పుడు ప్రత్యక్షంగా నేను కూడా నెల్లూరు నుంచి వచ్చి దీని మీద వాటర్ ఉన్నప్పుడు అధికారులతో కలిసి కూడా చాలాసార్లు చూసాం, చాలా ఇబ్బంది పడినాం. దీన్ని దృష్టిలో పెట్టుకుని, ఇక్కడ ఉన్న పరిస్థితి సీరియస్ని దృష్టిలో పెట్టుకొని అటు ప్రత్యేకంగా కలెక్టర్ గారితో మాట్లాడటం జరిగింది. అదేవిధంగా స్థానికంగా ఉన్న శాసనసభ్యులు గారు వివిధ మంది అధికారులతో కూడా మాట్లాడి ఒక ప్రత్యేక ఫండ్ని తీసుకొని వచ్చి దీని మీద 43 లక్షల రూపాయలతో ఈ బ్రిడ్జిని కూడా నిర్మించడం జరిగింది. అతి త్వరలో 30 to 45 డేస్లో అప్రోచ్లు కానీ, అదేవిధంగా ఇరిగేషన్లో శాంక్షన్ అయిన ఆ రిటర్నింగ్ వాల్స్ కూడా కంప్లీట్ చేసి తప్పకుండా ఒక 30 to 45 డేస్లో ఇది ప్రారంభోత్సవం చేసుకోవడం జరుగుతుందని తెలియజేస్తున్నాం. నెల్లూరు రూరల్ నియోజకవర్గంలో నిరంతరం కూడా అభివృద్ధి అనేది నిరంతరం కూడా జరుగుతూ ఉంది. మీడియా మిత్రులు కూడా ప్రతిరోజు కూడా చూస్తూ ఉన్నారు. రాబో రోజుల్లో కూడా తప్పకుండా అదేవిధంగా జరుగుతుందని తెలియజేస్తూ, కూటమి ప్రభుత్వంలో నెల్లూరు రూరల్ నియోజకవర్గానికి సహకరిస్తున్న, అదేవిధంగా ఆశీస్సులతో గౌరవ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు కానీ, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు, యువనేత నారా లోకేష్ గారు ఆశీస్సులతో స్థానికంగా ఉన్న మంత్రివర్యులు పొంగూరు నారాయణ గారు, గౌరవనీయులు ఆర్ఎం రామనారాయణ గారు కానీ, పార్లమెంట్ సభ్యులు వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు, జిల్లా పార్టీ అధ్యక్షులు గౌరవ శాసనమండలి సభ్యులు వేదా రవిచంద్ర గారు, అందరూ కూడా నెల్లూరు రూరల్ నియోజకవర్గంలో శాసనసభ్యులు శ్రీరెడ్డి గారి ఆధ్వర్యంలో జరుగుతున్న అభివృద్ధి పనులకు అందరూ కూడా సహకారం అందిస్తున్నారు. అదేవిధంగా కూటమి ప్రభుత్వం అందిస్తున్న సంక్షేమ పథకాలు కూడా అందరూ పార్టీ నాయకులు, కార్యకర్తలతో అందరితో సమన్వయం చేసుకొని ఎవరైతే అర్హులుగా ఉన్నారో వాళ్ళందరూ కూడా అందిస్తున్నాం. భవిష్యత్తులో కూడా ఇదే విధంగా నెల్లూరు రూరల్ నియోజకవర్గంలో అన్ని రకాల అభివృద్ధి పనులు కూడా ఎక్కడెక్కడ అవసరమో స్థానిక ప్రజలతో కానీ, స్థానిక నాయకులతో కానీ, వారి సలహాలు, వారి సూచనల మేరకే అన్ని విధాల అన్ని అభివృద్ధి పనులు కూడా జరుగుతాయని మీ ద్వారా అందరూ కూడా తెలియజేస్తున్నారు.